ప్రతి 12 సంవత్సరాలకు నిర్వహించే కుంభమేళ జరిగే 4 ప్రదేశాల్లో నాసిక్ కూడా ఒక ప్రదేశం. ఈ ప్రదేశంలోనే శ్రీరాముల వారు వారి తండ్రి అయిన దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేశారంట. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పూర్వీకులకు మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. మనకి కనిపిస్తున్న ఈ నంది విగ్రహాలే త్రివేణి సంగమం. ఈ ప్రవాహంలో గోదావరి, అరుణ, వరుణ నదులు ప్రవహిస్తూ ఉంటాయి. మనకి గోదావరి నది మాత్రమే కనిపిస్తుంది, కానీ అంతర్గతంగా అరుణ, వరుణ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ త్రివేణి సంగమంకి కొంచెం ముందుకు రాగానే మనకు ఎదురుగా శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం మనకు చిన్న కొండ ప్రాంతంపై ఉంటుంది. సో కొన్ని మెట్లు ఎక్కగానే మనకి ఇది కనిపిస్తుంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయంకి ఎదురుగా మనకు అన్ని గుళ్ళల్లో కనిపించే నందీశ్వరుడు మాత్రం ఈ ఆలయంలో ఉండడు. దానికి గల కారణం ఏంటంటే శివునికి బ్రహ్మహత్య పాతకం సోకుతుంది. మహాశివుడు ఆ బ్రహ్మహత్య పాతకం నుండి ఎలా విమోచనం పొందాలో వెతుకుతూ ఉండగా ఒక నంది ఈ గోదావరి నది పక్కన బ్రహ్మహత్య పాతకం నుండి విమోచనం పొందడం చూసి దాన్ని గురువుగా భావించి ఆ ప్రదేశంలో బ్రహ్మహత్య పాతకం నుండి మహాశివుడు విముక్తిని పొందుతాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు ఈ కపిలేశ్వరుడిగా ఇక్కడ వెలిశాడు. సో ఇక్కడ వెలిసిన కారణంగా నందీశ్వరుడితో నిన్ను ఈ ప్రదేశంలో గురువుగా భావించిన కారణంగా నువ్వు నా ముందు ఉండవలసిన అవసరం లేదని చెప్పేసి చెప్తాడు. ఆ కారణం చేతనే ఈ ఆలయంలో మహాశివుడి ఎదురుగా నందీశ్వరుడు ఈ ఆలయంలో ఉండడు. ఈ కపిలేశ్వర స్వామి ఆలయం దర్శించడం వలన 12 జ్యోతిర్లింగాల దర్శనం వల్ల కలిగే ఫలితం మనకి కేవలం ఈ ఆలయం సందర్శించడం వల్ల కలుగుతుంది. తరువాత మనల్ని శ్రీ లక్ష్మణ్జీ మందిర్కి తీసుకెళ్తారు. ఇది తపోవన్కి దగ్గరలో ఉంటుంది. తపోవన్లో నీటి ప్రవాహం, గోదావరి నది యొక్క నీటి ప్రవాహం ఎక్కువ వచ్చినప్పుడు అక్కడ శ్రీ లక్ష్మణుడు శూర్పణఖ చెవులు ముక్కు కడిగేసిన లొకేషన్ ఉంటుంది. సో అక్కడ చూడలేని వారు అది చూడడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయ ఎంట్రన్స్లో మనకి కొన్ని రకాల గ్యాలరీ కూడా కనిపిస్తుంది. ఒక్కసారి చూసేయండి. ముందుగా మనకు కనిపిస్తున్నదే తపోవన్. ఈ తపోవన్లోనే లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కత్తిరించిన ప్రదేశం ఉంటుంది. అలాగే సీతాదేవిని రావణాసురుడు అపహరించిన ప్రదేశం కూడా ఇది. ఈ ప్రదేశంలోనే కపిల మరియు గోదావరి సంగమం కూడా ఉంటుంది. ये है रामचंद्र जी सीता माता दर्शन। ये पहला है ब्रह्म तीर्थ, शिव तीर्थ, विष्णु तीर्थ, मुक्ति तीर्थ, अग्नि तीर्थ, सीता तीर्थ, सीता माँ स्नानम जैसी सौभाग्य तीर्थ। सामने है कपिल मुनि कपिलाश्रम। कपिल मुनि तप करके नदी आई कपिला। नासिक से गोदावरी रुंडू नदी संगम, 2 नदी का संगम है। यहाँ का कथाभाग रामायण में आता है। जब रामचंद्र भगवान वनवास में आए तो उन्होंने सीता माता को आदेश दिया, आपका मूल स्वरूप अग्नि में गुप्त रखो। तो ब्रह्मदेव, शंकर और विष्णु 3 भगवान को साक्षी रख के सीता माता यहाँ अग्नि में गुप्त हो गए। ब्रह्मा, विष्णु महेश मूल देवता साक्षात रूप, सीता माँ अग्नि प्रवेश। यहाँ से मायावी रूप निकाल के पंचवटी सीता गुफा में रखा। रावण जो ले गया वो मायावी सीता, मूल स्वरूप अग्नि में। शूर्पणखा, लक्ष्मण जी ने नाक कान काटा, मूल जगह यहाँ है। यहाँ नाक काट के गोदावरी के बाजू में डाला। नाक को संस्कृत में नासिका बोलते, इसलिए वो हो गया नासिक। बारिश में यहाँ का दर्शन बंद हो जाता है, इसलिए ऊपर पुतला। सब लोग भगवान को हाथ जोड़ो। जय श्री राम, जय श्री राम। లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కత్తిరించింది ఇదే ప్లేస్ అండి.
నెక్స్ట్ మనల్ని నాసిక్లోని ప్రధాన ఆలయమైనటువంటి శ్రీ కాలారాం ఆలయం దగ్గర డ్రాప్ చేస్తారు. సో ఇదే కాలారాం ఆలయం. పదండి, ఇది ఆలయంలోని ఎంట్రన్స్. ఇందులోని రాముల వారు చాలా బాగున్నారు. సాధారణంగా రాముల వారిని నీలమేఘ శ్యాముడు అంటారు, కానీ ఇక్కడ రాముల వారు నలుపు రంగుతో ఉంటారు. ఆ కారణం చేతనే ఇక్కడ కాలారాం అని పిలువబడుతుంది. టెంపుల్ కూడా చాలా బాగుందండి. ఒక్కసారి రాముల వారి దర్శనం చేసుకోండి. ఈ ఆలయాన్ని నల్లరాతితో నిర్మించడం జరిగింది. ఈ ఆలయం చూడడానికి చాలా బాగుందండి. శ్రీరాముల వనవాస సమయంలో సీతారాముల వారు ఇక్కడ కొంతకాలాన్ని గడిపినట్టుగా చెప్తారు. టెంపుల్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి పంచవటి ఉంటుంది. పంచవటి అంటే 5 వటవృక్షాలు అని అర్థం. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందిగా 1, 2, 3, తదుపరి 4. ఆ పక్కనే 5వ వృక్షం కూడా ఉంటుంది. వాటికి నెంబర్లు కూడా వేసించారు. ఈ వటవృక్షాన్ని ఆనుకొని సీతా గుహ ఉంటుంది. ఆ గుహలో సీతాదేవి ఒక రాత్రి ఒక పగలు ఉన్నట్టుగా చెప్తారు. సీతా గుహకి ఆపోజిట్లో మనకి 1 రూపీకి ఒక గ్యాలరీ ఉంటుంది. సో అందులో చూడొచ్చు. ఇంతటితో నాసిక్లో మన ప్రయాణం పూర్తయింది. మనం తదుపరి త్రయంబకేశ్వర్కి వెళ్తున్నాం. ఒక్క నిమిషం ఆగురి. ఇగో కన్నీ పింట్రిగాడు త్రయంబకేశ్వర్ అంటాడు అనరా. వెరీ గుడ్. చెక్కాడు వచ్చిండే. ఇది నార్మల్. మనం త్రయంబకేశ్వర్లోని ఎగ్జిట్ గేట్ దగ్గరకు వచ్చాం. ఎందుకంటే మెయిన్ ఎంట్రన్స్లో వచ్చేసి మనకి నార్మల్ దర్శనం ఉంటుంది. సో ఎగ్జిట్ రూట్లో నుంచి మనకి స్పెషల్ దర్శనం ఉంటుంది. ఈచ్ పర్సన్కి స్పెషల్ దర్శనానికి మనకి 200 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది. ముందుగా మనం త్రయంబకేశ్వరం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఒకానొక కాలంలో ఈ ప్రదేశంలో చాలామంది ఋషులు మునులు జీవించేవారు. అందులో గౌతమ మహర్షి మరియు అతని ధర్మపత్ని అయినటువంటి అహల్య కూడా ఇక్కడ జీవించేవారు. అనుకోకుండా ఈ ప్రాంతానికి విపరీతమైన కరువు వాటిల్లింది. దానికి పరిష్కారంగా గౌతమ మహర్షి తన తపోశక్తిని మొత్తం ఉపయోగించి ఒక సరస్సును నిర్మించడం జరిగింది. ఇది చూసి ఓర్వలేని మిగతా ఋషిమణుల భార్యలు వాళ్ళ భర్తలను అలాంటి సరస్సును నిర్మించమని కోరుకుంటారు.
ఆ మిగతా ఋషులందరూ కూడా వినాయకుని కోసం ఘోర తపస్సు నిర్వహించగా వినాయకుడు వారికి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా గౌతమ మునీశ్వరుని వద్ద ఉన్నటువంటి గోవు మరణించాలని కోరుకుంటారు. అది సరైన కోరిక కాదని వారిని చెప్పగా మాకు అదే కోరిక కావాలని ఇతర మునీశ్వరులు చెప్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో వినాయకుడు వాళ్ళకి ఆ వరం ఇవ్వడం జరుగుతుంది. ఒక సందర్భంలో గౌతమ మహర్షి తన ఆవును దర్పణంతో అదలాయించగా అది గాయపడి అక్కడికక్కడే మరణిస్తుంది. దీనివలన గౌతమ మహర్షికి గోహత్య పాతకం సోకుతుంది. ఈ గోహత్య పాతక విమోచనం కోసం గౌతమ మహర్షిని అక్కడ గంగ పారేలా చేయమని చెప్తారు. దాని కొరకై గౌతమ మహర్షి అతని భార్య అహల్యాదేవి శివుని కోసం ఘోర తపస్సును నిర్వహిస్తారు. వారి తపస్సుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా మహాశివుడిని గంగాదేవిని వదలమని కోరుతాడు. మహాశివుడు తన జటాజుటాన్ని వదలగా అది నేరుగా వెళ్ళి బ్రహ్మగిరి పర్వతాలపై పడుతుంది. అక్కడి నుండి గంగా నది ప్రవహిస్తుంది. ఆ నదిని గోదావరి నది అని, గౌతమి నది అని కూడా పిలుస్తారు. ఈ కుట్టం లోపల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లింగాకరణం ఉండడం చేత దీన్ని త్రయంబకం అంటారు. త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగాన్ని దర్శించుకోండి. టెంపుల్కి రైట్ సైడ్లో భక్తులు పూజించుకోవడానికి దేవాలయం లోపల ఉన్న మాదిరిగానే విగ్రహాలు ఉంటాయి. వాటిని మనం పూజ చేసుకోవచ్చు. గర్భగుడిలోని కుటంలో నీళ్లు ఎప్పుడూ ఊరుతూ ఉంటాయి. వాటిని తీస్తూ ఉంటారు. అవి ఈ మార్గం ద్వారా బయటికి వస్తూ ఉంటాయి. అవి సేవించండి. ఇంతటితో త్రయంబకేశం యొక్క దర్శనం
పూర్తయింది. తిరిగి షిరిడీ నుండి శని సింగాపూర్ మరియు షిరిడీలోని కొన్ని ప్రదేశాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.